మంచి యాక్షన్ సీన్ అన్న. కొట్టుకోండి ఇద్దరు, కొట్టుకోండి ఇద్దరు. షాప్ ఎంత బ్రో? మాటలు తమ్నైల్లో చూసే ఉంటారు కదా ఎక్కడికి వెళ్తున్నామో. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నాం మనం. ఈ తిరుమల అనేది కలియుగ వైకుంఠం అని చెప్పుకోవచ్చు. చెప్పడం ఏంది, అది నిజమే. ఈ కలియుగంలో మన భక్తులని తరింపజేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల కొండలలో ఆనంద నిలయం చేశారు. అది మనకు తెలిసిందే. దీన్ని 7 కొండలు కూడా అంటారు. ఇక్కడ తిరుపతిలోని శ్రీనివాసం నుంచి మేము టికెట్లు తీసుకుంటున్నాము. సాయంత్రం 5 o'clockకి మేము లైన్లో నిలవడం. మేము వెళ్ళినప్పుడు అక్కడ క్యూ చాలా తక్కువ ఉన్నది. టికెట్లు తీసుకున్నాం. 6 మెంబర్స్ వెళ్ళాం మేము. చూడండి ఎట్లుందో, రష్ అసలు తక్కువ ఉంది. ఇది ఒక లాస్ట్ మంత్లో తీసాను వీడియో, ఇప్పుడు చేస్తున్నాను నేను. ఇంకా ఈవినింగ్ అయింది, మేము నడిచి వెళ్ళాలనుకున్నాం అందరము. అందుకే అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చాము. స్టార్ట్ అవుతున్నాము 9 o'clockకి. చూడండి గోపురం దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు అందరినీ లైన్లో నిలబెట్టి ఒక్కొక్క గుంపుగా పంపిస్తున్నారు పోలీసులు. నైట్ 9 o'clockకి లాస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చేసరికి వెయిట్ చేపిస్తారు, ఎంత తొందర పోయినా కానీ. ఇంకా పదండి గాయస్, మన మెట్ల మార్గం ఎలా కొనసాగిందో, ఎలా శ్రీ వెంకటేశ్వరుడు మమ్మల్ని కరుణించి ఎలా తీసుకెళ్లాడో చూపిస్తాను చూడండి. ఇంకా మేము స్టార్ట్ అయ్యి ఒక 250 మెట్లు ఎక్కాము. ఇంకా అప్పటికే కొంచెం తెలుసు కదా, స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉంటుంది అక్కడ మెట్లు ఎక్కడానికి. బట్ ఆ వెంకటేశ్వర స్వామి తోడు ఉంటే మనం ఎట్లాగైనా ఎక్కొచ్చు అని మేము 9కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెట్లు ఎక్కుతూ ఉన్నాము. చూడండి ఇంకా నెక్స్ట్ డైలాగ్లో మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చెప్తారో నా గురించి. ఏదో తర్వాత సినిమా ఉంటుంది ముందర. అదే బ్రో, మీరు మాకు ముందు చెప్పారు కదా, ఇప్పుడు మీరు ఎట్లా ఉంటే మాకు ఎవరు బ్రో ఇన్స్పిరేషన్? బ్రో వాడిని ఆల్రెడీ చూసాం బ్రో, మేము ఫస్ట్ టైం బ్రో వచ్చడం. మీకంటే ప్రాక్టీస్ ఉంది. బట్ ఈ మెట్లు ఇట్లే ఉంటాయి. ఇప్పుడు ఇట్లా అయిపోయారు కదా బ్రో, ఏమంటారు దాని గురించి? ఈ మెట్లు ఇట్లే ఉంటాయి. కొంచెం ఎక్స్పెక్టేషన్కి చాలా అనుకున్నాం బ్రో, అది మనకే బ్రో. ఫుల్గా తీయగా ఉంది. కొత్తపల్లి తాగినా బిలేరు. మీరు ఎక్కడున్నా అని తప్పుపోయినచో మీరు తిరుపతిలో బిల్స్ హోటల్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. షాప్ ఎంత బ్రో? షాప్ ఇదే కదా బ్రో. ఓం నమో వెంకటేశాయ. మాటలు లేవు. అప్పుడేనా 300 స్టెప్స్ అయిపోయింది. ఇంకా ఇది ఎక్కడంటే మనం వెళ్తున్న దారిలోనే వస్తుంది. మనం తిరుపతి నుంచి కొండపైకి చూస్తే ఆ శంకు చక్రాల 2 లైట్లతో కనపడుతుంది మనకి. ఇక్కడ మేము గాలిగోపురం దగ్గర ముచ్చట్లు పెట్టినాం కొంచెంసేపు. తినడానికి మ్యాగీ మా ఫ్రెండ్స్ అందరూ ఆర్డర్ ఇచ్చారు. అక్కడ తినేసి బాగా మళ్ళీ ముందుకు సాగిపోదాం. నాకు మార్నింగ్ 3 o'clock వచ్చింది దర్శనం అయితే. ఎన్నిసార్లు చెప్పినా ఇందాకే తింటున్నాను, వాడిని మళ్ళీ ఫోన్ పెట్టిన అవసరం చేతిలో. సరే నువ్వు వాళ్ళంతా అంటారులే, నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు వాళ్ళకి. ఎందుకంటే నా హెయిర్ని స్వామికి ఇచ్చేపోతున్నాను, అందుకే లాస్ట్ ఫోటో కదా, అందుకే అది అలా పోజ్ ఇచ్చేసాను. కార్లు అయితే మధ్యలో బ్యాచ్ వచ్చేంత వరకు అందరినీ వెయిట్ చేపిస్తున్నారు. ఇక్కడ గాలిగోపురం దగ్గర వెయిట్ చేపించేస్తారు. మేము వెయిట్ చేసి చిట్టగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, మీరు ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉంటే ఎట్లా ఎక్కిన సంగతి అసలు గుర్తుండదు. చూడండి వాని మీద ఎక్కిన తీసుకోమంటే. మీరు ఎవరైనా సింగిల్గా వెళ్ళాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఇక్కడ తెలిసిందే కదా తిరుమలలో దొంగలు ఉంటారు. వాళ్ళ ఫోటోలు కూడా ఎక్కడక్కడ వేసేసి ఉంటారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చూసుకోండి అక్కడ మీ దొంగల ఫేస్లలో. ఎందుకు చెప్తున్నానంటే సింగిల్గా వెళ్ళే వారికి జాగ్రత్తలు. అలా ఎప్పుడైనా మీరు గుండు చేయించుకునేటప్పుడు బ్యాగులు పక్కన పెట్టేసి దాన్ని పట్టించుకోకుండా ఉంటే దొంగలు ఫట్ అని ఎత్తేస్తారు. అది జాగ్రత్త కొంచెం. మా ఫ్రెండ్కి అలాగే జరిగింది. వాడైతే ఇంకా దిక్కులేని వాడైపోయినాడు. అప్పుడైతే ఇలా నైట్ పూట చల్లగాలికి హనుమంతుని చూస్తే చాలా అద్భుతంగా. ఒకసారి ట్రై చేయండి నైట్ వెళ్ళడానికి. ఉన్నప్పుడు ఇల్లు ఇది రోడ్డు అంటాం. అన్నా మంచి యాక్షన్ సీన్ అన్న. కొట్టుకోండి ఇద్దరు, కొట్టుకోండి. చూసే ఉంటారు మీరు నాతో గొడవ పడేది. సాయి తేజ, మీరు లాస్ట్ గోవా సిరీస్లో కూడా వాడు నాతో గొడవ పడినాడు. ఎప్పుడు పడుతూనే ఉంటాడు వాడు నాతో. అందుకే వాడిని వదిలిపెట్టి మేము ముందుకు సాగిపోతూ ఉన్నాము.
చూడండి వాడు శశాంక్, వాడు మహిధర్ గోవా సిరీస్లో కూడా చూస్తుంటారు వాడిని. చూడండి వాడు అయిపోయి వీళ్ళు నన్ను కొడతారు చూడండి బాటిల్తో. అది కొట్టద్దురా భయ, ఎందుకు కొడుతున్నావు నన్ను అని అలా నడుచుకుంటూ జాలీగా హాయిగా. ఈ బ్లాగులో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, సూరి అండ్ సంతోష్. చూడండి వానికి లాస్ట్లో చూపిస్తాం. చూడండి వాళ్ళు నన్ను ఇద్దరు అలా చేస్తున్నారు. ఇంకా కలిసి మనం 7 కొండల గురించి మాట్లాడుకుంటే వెంకటాద్రి ఒకటి, వృషభాద్రి ఒకటి, గరుడాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, నీలాద్రి అండ్ శేషాద్రి, ఇంకా అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు, ఈ మోకాల పర్వతం, ఇంకా శ్రీవారి పాదాలు ఉంటాయి, గుర్తుంచుకోండి ఎవరైనా అని. ఇంకా మనం మోకాల మెట్ల దగ్గరికి వచ్చేసాను. చూడండి నేను మోకాల మెట్లతో ఎక్కుతున్నాను. మోకాళ్ళతో మొత్తం ఎక్కలేదు కానీ ఒక 50% ఎక్కింటాను. వెంకటేశ్వరుని అనుగ్రహం కలగాలని ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. చూడండి ఇంకా నేను గుండు చేయించుకున్నప్పుడు ఇది ఫోటోలు వెంకటేశ్వరునికి తలనీళ్ళల్లో సమర్పించి ఇంకా దర్శనం అయిపోగొట్టుకొని మేము ఈవినింగ్ 4 కల్లా బయటికి వచ్చేసాము. మేము వచ్చేసరికి బ్రహ్మోత్సవాలకు రెడీ చేస్తున్నారు ఇక్కడ తిరుమల అంతా. చూడండి ఎలా అప్పుడే అలంకరించారో తిరుమల దేవాలయం. మేము వచ్చిన ఫ్రెండ్స్ అది చెప్పాను కదా, సంతోష్ వాళ్ళంతా, సూరి ఇంకొకడు. చూడండి అదే మేము బ్రహ్మోత్సవాలకి ఒక 2 days ఉన్నప్పుడు వెళ్ళాము, ఎందుకంటే అక్కడ రష్ తక్కువ ఉంటారని. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కారులో కొండ దిగేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంకా థ్యాంక్ యూ.